హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. శారీలో ఇలా పెద్ద బార్డర్ వచ్చినప్పుడు బార్డర్ కట్ చేయకుండా అంబ్రెలా కటింగ్ మోడల్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రాక్ అయితే కొద్దిగా చబ్బడీగా ఉంటారు కదా, అలాంటి అమ్మాయిలకైతే పొట్ట దగ్గర ఉబ్బెత్తున రాకోకుండా ఫ్లాట్గా అయితే వస్తుంది. అయితే ఫ్రాక్ వేసుకుంటే సన్నగా అయిపోరు, చూడడానికైతే కొద్దిగా స్లిమ్గా కనిపిస్తారు, అలాగైతే ఉంటుంది. కొద్దిగా బొద్దుగా అలాగే ఉండే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఈ శారీలో పళ్ళు అలాగే బ్లౌజ్ పీస్ స్టార్టింగ్లో ఒక 80 పాయింట్స్ ఆపోజిట్ కలర్లో వచ్చింది. మొత్తం 3 పీసెస్ తీసేసిన తర్వాత ఇదైతే టోటల్గా 3.5 మీటర్ అయితే ఉంది. ఈ మొత్తం కింద గోల్కి అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కింద పార్ట్ అయితే మాత్రమే చూపిస్తున్నాను. శారీని ఫస్ట్ ఇలా మొత్తం ఇలా ఓపెన్ చేసేసి డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4th ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని మరలా 8 ఫోల్డింగ్లో మళ్ళీ 16th ఫోల్డింగ్లో మొత్తం నేను ఫోల్డింగ్ చేసుకున్నది 16 మడతల్లో ఉంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుని క్లాత్ కదలకుండా ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఫ్రాక్ ఫుల్ లెంత్ 50 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను. యాంకిల్ లెంత్కి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పై వైపున నేను బాడీ పార్ట్కి 15 ఇంచెస్ తీసుకున్నాను. 50 ఇంచెస్లో 15 ఇంచెస్ లెస్ చేస్తే టోటల్ పైన నేను పైన బార్డర్ కూడా అటాచ్ చేసుకుంటే 35 ఇంచెస్ వచ్చేలాగా మెజర్ చేసుకుంటూ ఇలా మార్క్ చేసుకుని మనకి ఎంత లెంత్ అయితే కావాలో కింద పార్ట్ కోసం అలాగైతే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం 16 ఫోల్డింగ్లో ఉంటుంది. ఇది క్లియర్గా తెలుసుకోండి. పై వైపున బార్డర్ ఉంటుంది కదా, అది ఇలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కింద పార్ట్కి అటాచ్ చేసుకుంటాము. అలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకు ఈ టోటల్ లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ వచ్చేలాగా మనకు ఏ లెంత్ అయితే కావాలో ఆ లెంత్కి ఇలా క్లాత్ కట్ చేసుకొని, ఇది 16 మడతల్లో ఉంటుంది కదా, కరెక్ట్గా మిడిల్కి ఇలా పిన్ని పెట్టుకోండి. ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటూ ఇలా ఒక పిన్ పెట్టుకొని ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ ఉంది. 38 ఇంచెస్ని 16th భాగాలుగా డివైడెడ్ బై చేసుకోండి. 13/8 డివైడెడ్ బై 16 వేసుకుంటే నాకు ఇక్కడ 2.375 వచ్చింది. ఇక్కడ మిడిల్కి మార్క్ వేసుకున్నాను కదా, అక్కడ కరెక్ట్గా వచ్చేటట్టు ఈ మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో ఆ టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మిడిల్కి వచ్చేలాగా ఇలా మెజర్ చేసుకొని కరెక్ట్గా అలా పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ ఎంతైతే వచ్చిందో ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ దగ్గర నుంచి ఇటు సైడ్కి ఒక మార్క్ ఇటు సైడ్కి ఒక మార్క్ పెట్టుకోండి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత కింద వైపున బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి ఇలా ఒక మార్క్ పెట్టుకుని స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పై వైపున మెజర్ చేసుకున్నాం కదా, అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం తీసుకొని కిందన మనం మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి పై వైపున మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ పక్కన వచ్చేలాగా ఇలా క్రాస్గా లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి. చూడండి మొత్తం ఇది 16th ఫోల్డింగ్లో ఉంది. మెజర్మెంట్ని మనం నడుం మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో డివైడెడ్ బై 16 చేసుకోండి. 16 చేసుకుంటే మనకు నడుం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన ఇలా పై వైపు వరకు ఇలా కట్ చేసుకోండి. నేను బాడీ పార్ట్ కటింగ్ కానీ స్లీవ్ కటింగ్ కానీ ఏది చూపించట్లేదు, వీడియో లెంతీ అవుతుంది అన్నట్టు. ఇంతకుముందు నేను ఫ్రాక్ కటింగ్ వీడియో ఉన్నాయి చూడండి, అక్కడైతే ఉంటుంది బాడీ కటింగ్ ఎలా చేసుకోవచ్చు అన్నది, అది కూడా తీయొచ్చు. వీడియో లెంతీ అయితే అసలు ఎవ్వరు చూడట్లేదు. చూసిన కొద్ది మంది అయినా లైక్ చేస్తే వీడియో సజెషన్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ తీయడానికి చాలా టైం అయితే పడుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో సజెషన్ అవుతూ ఉంటే చేయడానికైతే ఇంట్రెస్ట్ వస్తుంది. మనం కూడా చాలా టైం అయితే పెట్టి వీడియో అయితే తీయొచ్చు. చూడండి మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా లేయర్ లాగా వస్తుంది. క్లాత్ ఎంత ఉన్నా కూడా ఇలా 4 మీటర్స్ కానీ 4.5 మీటర్స్ కానీ ఎంత ఉన్నా కూడా ఇలా కటింగ్ చేసుకున్నామంటే మనకు నడుం దగ్గర ఉబ్బెత్తున రాకుండా కింద వైపున గోల్ అనేది నీట్గా వస్తుంది, నడుం దగ్గర టైట్గా వస్తుంది.
ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత పైవైపున బార్డర్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి బార్డర్ పార్ట్ తీసేసుకోండి. ఇలా తీసేసుకొని నేను ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దీన్నైతే ఫుల్ హ్యాండ్స్కి అయితే యూజ్ చేసుకున్నాను. ఈ ఫ్రాక్లో మొత్తం 23 ఇంచెస్ లెంత్కి అయితే స్లీవ్ అయితే కట్ చేసుకున్నాము. దానికైతే మిగిలిన క్లాత్ అయితే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు కింద పార్ట్ అయితే ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూద్దాం. చూడండి, ఇలా వీ కట్ లాగా ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కింద బార్డర్ ఉంటుంది కదా, అటు సైడ్ని రివర్స్ చేసేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కింద నుంచి అయితే అటాచ్ చేసుకుని రండి. పైవైపు నుంచి అటాచ్ చేస్తే హెచ్చు తగ్గులు వస్తే ట్రిమ్ చేసుకోలేము. కింద వైపు నుంచి అటాచ్ చేసుకొని కొద్దిగా ఎగుడు దిగుడు ఉన్న ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి. స్టిచ్ అన్నది అంటే క్లాత్ అన్నది జారిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి. మొత్తం ఈ గూలంతా స్టిచ్ చేయడానికి ఒక 1/2 అవర్ అయితే పట్టింది. ఇది సంక్రాంతి పండగ కోసం అయితే కస్టమర్కి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో తీయడానికి అస్సలు టైం లేదు. అందుకోసం అయితే ఇలాగైతే కింద పార్ట్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. నేను నిన్న ఒక ఫ్రాక్ వీడియో కూడా అంతే, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేక ఓన్లీ మ్యూజిక్ యాడ్ చేసి అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో అయితే అస్సలు సజెషన్ అవ్వట్లేదు. అందు గురించి ఇలా కింద పార్ట్ మొత్తమే తీసేసి ఇలాగైతే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇలాగా డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు కింద వైపున గోల్ అనేది నీట్గా వస్తుంది. పై వైపున మనకు నడుము దగ్గర ఫ్లాట్గా ఉంటుంది. ఓవర్లాక్ మిషన్ ఉంటే ఈ ఎడ్జ్లో ఓవర్లాక్ చేసిన ఇంకా నీట్గా ఉంటుంది. లేదంటే ఇలా డబల్ స్టిచ్ వేసుకున్నా కూడా సరిపోతుంది. మొత్తం చూడండి, ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఇలాగైతే రెడీ అవుతుంది. చూడండి, పై వైపున నడుము దగ్గర చిన్నగా ఉంది కట్స్ అన్నది, కింద వైపున ఇలా గోల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ లెంత్కి అయితే వచ్చింది. పై వైపున బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని కూడా మనము కింద వైపున మన బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ పైన పెట్టేసి ఇలాగైతే ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకొని ఇలా డబల్ బార్డర్తో అయితే రెడీ చేసుకోండి. ఇలా మనం బార్డర్ అటాచ్ చేసేటప్పుడు పైన క్లాత్ కట్ చేసుకుంటాం కదా, స్టిచ్చింగ్కి ఎంత అయితే కావాలో అంతే కట్ చేసుకోండి. మిడిల్లో మనం శారీ కలర్ వచ్చినా కూడా నీట్గా ఉండదు ఫినిషింగ్. బార్డర్ మనం స్టిచ్ చేసిన తర్వాత చూడండి, రెండు కూడా సేమ్ కలర్లో ఉండాలి. మిడిల్లో అయితే ఈ క్లాత్ కనిపించినా అంత నీట్గా ఉండదు. కొద్దిగా డిజైన్ లాగా కనిపించాలంటే ఒకే మెజర్మెంట్తో ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బార్డర్ ఎంతైతే ఉంటుందో అంతే కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం పైవైపున ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకొని రెడీ చేసుకున్నారంటే చూడండి, మొత్తం ఇలా రెడీ అయింది. ఫ్రాక్ గోల్ మొత్తం రెడీ అయింది. ఎంత క్లాత్ ఉన్నా మనం ఇలా రెడీ చేసుకుంటే మనకు నడుము దగ్గర చిన్నగా వస్తుంది. చూడండి, మొత్తం ఇలాగైతే రెడీ అయింది. ఇదైతే యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాడీకి అటాచ్ చేసుకున్నారంటే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. వీడియో ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. మరొక మంచి వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.